సంవత్సరం వస్తున్నా కూడా చాలా మంది పిల్లలు తల్లిపాలకు అలవాటు పడి పీకా పాలు తాగేందుకు మారం చేస్తుంటారు. తల్లులు కూడా తమకి పాలు వస్తున్నాయి కదా అని పిల్లలకు ఇస్తుంటారు. మరి సంవత్సరం దాటిన పిల్లలు లేదా ఏడాది వయసు పిల్లల్లో తల్లిపాలు ఎంతవరకు ఇవ్వాలి, ఎలా దాన్ని మాన్పించాలి అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మంది పిల్లలు వయసు పెరుగుతున్నా కూడా తల్లిపాలు తాగుతూనే ఉంటారు. నిజానికి తల్లిపాలు ఎన్ని సంవత్సరాల వరకు తాగితే అంత మంచిది అంటూ ఉంటారు. కానీ పాలు సరిగ్గా రాని తల్లులు మాత్రం ఏడాది నిండిన పిల్లలకు ఆహారాన్ని ఇస్తూ తల్లిపాలను మాన్పించడమే ఉత్తమమైనది. దీనికి వారి కుటుంబ అలవాట్లను దృష్టిలో ఉంచుకుని చేయడం ఉత్తమం. బిడ్డ పెరిగే కొద్దీ తల్లిపాల ఆహారం అనేది సరిపోకపోవచ్చు. పైగా తల్లిపాలు తాగిన తర్వాత బిడ్డ ఆహారంపై అనాసక్తిని చూపిస్తాడు. దీనికి తోడు ముఖ్యంగా తల్లులు తమ బిడ్డలపై ప్రత్యేకమైన శ్రద్ధని చూపించాల్సిన అవసరం కూడా ఉంది. ఈ అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ కానీ ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ కానీ చెప్పేది ఏంటంటే సైంటిఫిక్గా 2 సంవత్సరం నిండే వరకు ఇవ్వచ్చు. ఎప్పటి వరకు ఇస్తే మంచిది అంటే 1 సంవత్సరం నిండే వరకు అన్నా ఇస్తే మంచిది. అండ్ పైన వేరే పాలు, మామూలుగా పాలు బయట పాలు పట్టడం సంవత్సరం తర్వాత స్టార్ట్ చేయొచ్చు. వాళ్ళు చాలా కీన్గా ఉంటే బ్రెస్ట్ ఫీడింగ్ గురించి ఐడియల్గా చేద్దామని అనుకుంటే 2వ సంవత్సరం నిండే వరకు ఇవ్వచ్చు. అండ్ మాన్పించాలి సంవత్సరం తర్వాత అని అనుకున్నప్పుడు మాన్పించేసి మామూలుగా బయట పాలు, ప్యాకెట్ పాలు, ఏ పాలైనా ఒకటే, ఈ పాలు బెటర్ ఆ పాలు బెటర్ అని ఏం లేదు. అండ్ సంవత్సరం తర్వాత ఫార్ములాస్ వాడాల్సిన అవసరం లేదు. అండ్ అయితే ఎందుకని పాలు మాన్పించవచ్చు, పాలకు అంత సిగ్నిఫికెన్స్ ఉండదు అని అంటే, సంవత్సరం దాటాక 2nd ఇయర్ నిండిపోయే టైంకి మనకి పాలు డైజెస్ట్ చేసుకునే కేపబిలిటీ తగ్గిపోతుంది, ఆల్మోస్ట్ అసలు ఉండదు. అయితే కాల్షియం కోసం సమ్ అమౌంట్ ఆఫ్ మిల్క్ తీసుకుంటే మంచిది. బట్ పాలు తాగని పిల్లల్ని బలవంతాన పాలు తాగించాల్సిన అవసరం లేదు. ఆ ప్లేస్లో 2 cups ఆఫ్ కర్డ్ అండ్ ఆకుకూరలు అవి తిన్నా కూడా కాల్షియం వస్తుంది. చాలా మంది పిల్లలకు తల్లులు ఒక నిర్దిష్టమైన టైం టేబుల్ ని తయారు చేయరు. అది చాలా తప్పు. మీ బేబీస్ కి ఒక ప్రణాళికను మీరే తయారు చేయాలి. బాగా అబ్జర్వ్ చేసి ఏ సమయంలో తినడానికి ఆసక్తిని చూపిస్తున్నాడో ఆ సమయంలో ఆహారాన్ని అందించాలి. పాలు తాగేందుకు ఎప్పుడు ఇష్టపడుతున్నాడో గమనించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ వయసు పిల్లలకు పాలే ప్రధానమైన ఆహారం. అది పోత పాలైనా డబ్బా పాలైనా సరే వారి డే షెడ్యూల్ ని ప్రిపేర్ చేసుకుని ఫాలో అవుతూ ఉండాలి. ఫుడ్ గురించి ఏంటంటే, ఫుడ్ 6 months నిండినప్పటి నుంచి ఇంట్రడ్యూస్ చేసి వేరే వేరే టెక్స్చర్స్, వేరే ఫుడ్ గ్రాడ్యువల్గా ఇంట్రడ్యూస్ చేసుకుంటే దాన్ని వీనింగ్ అంటాం. వీనింగ్ అంటే టు మూవ్ అవే ఫ్రమ్ అని, దేని నుంచి, పాల నుంచి. అండ్ ఫ్యూచర్ మనం తినబోయే ఫుడ్కి దగ్గర అవడానికి ట్రై చేయాలి. సో సంవత్సరం నిండేటప్పటికి ఫ్యామిలీలో తింటున్న ఫుడ్ ఆల్మోస్ట్ తింటూ ఉండాలి. 2 సంవత్సరాలు నిండేటప్పటికి ఫ్యామిలీలో ఏ ఫుడ్ అయితే తింటారో ఐడియల్ డయట్, ఆ డయట్ కంప్లీట్గా అలానే చైల్డ్ కూడా తింటూ ఉండాలి వాళ్ళతో పాటు కలిసి. ఇది వీనింగ్. పిల్లల విషయంలో మనం గమనించాల్సింది ఒక్కటే, అదేంటంటే వారి మూడ్ ఆఫ్ బిహేవియర్. ఒక్కో రోజు ఒక్కో సమయంలో వాళ్ళు ఫుడ్ పై ఆసక్తిని చూపిస్తుంటారు. సరైన పోషక విలువలు ఉన్న ఆహారాన్ని అలవాటుగా చేసే సరైన టైం ఇదే. ముఖ్యంగా తల్లిపాలు అలవాటుని పిల్లలు మానేది కూడా ఈ వయసులోనే. బేబీస్ కి సాలిడ్ ఫుడ్స్ ని ఫస్ట్ టైం అందిస్తున్నాం కాబట్టి అందులో న్యూట్రిషనల్ వాల్యూస్ ఎలా ఉన్నాయో చూసుకోవాలి. వెజిటబుల్స్, ఫ్రూట్స్, మీట్స్ ని అందించే టైము ఇదే. ఈ విషయంలో డాక్టర్ ని సంప్రదించి వారికంటూ ఒక టైం టేబుల్ ని సిద్ధం చేసుకోవాలి. ఒకవేళ ఆ సమయంలో బేబీ తినడానికి ఇష్టపడకపోతే వేరే సమయంలో వారికి ఆ పోషక విలువలు అందేలా చేయాలి. ముఖ్యంగా బ్రెస్ట్ ఫీడింగ్ కి అలవాటు పడిన బేబీస్ ఆహారంపై మక్కువ చూపించకపోయినా, తల్లిపాలు సరిగ్గా రాకపోయినా వెంటనే డాక్టర్ సలహా తీసుకోవడం ఉత్తమం. తల్లిపాలు తాగేవాళ్ళకి ఒక్కొక్కసారి సంవత్సరంలోపు తల్లిపాలు సరిపోకపోతే ఏం చేయాలి అని అడుగుతూ ఉంటారు. అలాంటప్పుడు ఐడియల్గా సప్లిమెంట్ ఏంటంటే ఫార్ములా. వేరియస్ ఫార్ములాస్ ఉంటాయి మార్కెట్లో, అది మీ డాక్టర్ అడ్వైస్తో తీసుకోవచ్చు. అయితే తల్లిపాలు సరిపోతున్నాయా లేదా అనేది తెలుసుకోవటం ఎవరి వల్ల కాదు. అది గ్రోత్ సరిగ్గా ఉందా లేదా, అండ్ 6 నెలల తర్వాత తల్లిపాలు సరిపోతున్నాయా లేదా అని అసెస్మెంట్ చేయక్కర్లా. సరిపోకపోతే ఫుడ్ ఇస్తాం. ఇన్ఫ్యాక్ట్ అలాంటి పిల్లలు తొందరగా ఫుడ్లో పడిపోతారు, అండ్ అది యాక్చువల్గా అడ్వాంటేజెస్. 9 months నిండే టైంకి
డే టైం అసలు బ్రెస్ట్ ఫీడ్ చేయాల్సిన అవసరం లేదు, నైట్ టైం బ్రెస్ట్ ఫీడ్ చేస్తూ సంవత్సరం నిండే టైంకి ఓన్లీ నైట్ ఫీడింగ్ చేస్తూ కొంతమంది ఈవెన్ ఆపేయటానికి కూడా సిద్ధంగా ఉంటారు. సో 6 months తర్వాత పాలు సరిపోతున్నాయా లేదా అనే క్వశ్చన్ గురించి ఆలోచించక్కర్లే. 6 months లోపు పిల్లలు అయితే పాలు సరిపోకపోతే, సరిగ్గా పెరగట్లేదు లేదా వేరే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే అలాంటి పిల్లలకి ఫార్ములా అడ్వైస్ చేస్తారు డాక్టర్స్. మన పిల్లల ఎదుగుదలని మనమే డే టు డే యాక్టివిటీస్ ద్వారా గమనిస్తూ ఉండాలి. ముఖ్యంగా సంవత్సరం నిండిన పిల్లల విషయంలో వారిలో వస్తున్న శారీరక మానసిక మార్పులను జాగ్రత్తగా గమనించాలి. ఎలాంటి విషయాల్లో పేచీలు పెడుతున్నారు, ఎక్కువగా ఎందుకు ఏడుస్తున్నారు, ఎలాంటి భయాందోళనలకు గురవుతున్నారు, ఇలా రకరకాల అంశాలపైన నిశితమైన దృష్టిని పెట్టాల్సి ఉంటుంది. డాక్టర్స్ చెకప్లో వారిలో వస్తున్న మార్పులు, కొత్త రకమైన ఆహారపు అలవాట్లు, వారిలో వికాసపరమైన ఎదుగుదల, వీటన్నింటినీ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మన బేబీ ఆరోగ్యంగా ఉంటుంది. జీవనరేఖ చైల్డ్ కేర్ కార్యక్రమంలో మీకోసం ఒక హెల్తీ బేబీ టీ. చాలా ఇంపార్టెంట్. పిల్లలు కంట్రోల్ లేకుండా ఏడుస్తున్నారు అని వస్తూ ఉంటారు. సో ఇలా ఎందుకు ఏడుస్తున్నారో ఎవరో తెలియదు సడన్గా. సో కామనెస్ట్గా పిల్లలకి చలికాలంలో, శీతాకాలంలో ముఖ్యంగా కంటిన్యూస్గా ఏడుస్తున్నారంటే అది ఇయర్ పెయినా అని ఆలోచించడం చాలా ముఖ్యమండి. ఎందుకంటే చలిగాలి వలన యుస్టేషన్ ట్యూబ్లో ఒకసారి తేమ ఉండటం వలన లేదా ఇన్ఫెక్షన్స్ వలన కూడా వాడికి విపరీతమైన చెవి నొప్పి రావచ్చు. సో చలిగాలిలో, శీతాకాలంలో ముఖ్యంగా, లేదా మన చలిగాలిలో బయటకు వెళ్ళినప్పుడు పిల్లలకి కోల్డ్ ఉండి జలుబు చేసి కంటిన్యూస్గా ఏడుస్తున్నాడంటే అట్లాంటి పిల్లలకి చెవి నొప్పి వలన ఏడుస్తున్నాడేమో అని మనం ఫస్ట్ నిర్ధారించుకోవాలి. వాళ్ళకి సింపుల్ స్టీమ్ ఇన్హలేషన్ ఇవ్వటం వలన, నోస్లో డ్రాప్స్ వేయటం వలన, వాటితో పాటు కొద్దిగా యాంటీ హిస్టమిన్ మెడిసిన్స్ ఇస్తే చాలా మటుకు పెయిన్ తగ్గిపోతుంది. అన్లెస్ దెర్ ఇస్ ఎ రియల్ ఇన్ఫెక్షన్, చెవిలో డ్రాప్స్ వేయటం వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు. జీవనరేఖ చైల్డ్ కేర్ ప్రోగ్రాంలో ఇప్పటి వరకు చూసిన అంశాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఏడాది వయసు పిల్లల్లో ముఖ్యంగా ఎదుగుదలని గమనిస్తూ ఉండాలి. అడుగులు వేసేటప్పుడు వారిని కనిపెట్టి ఉండడం, శారీరకమైన ఎదుగుదల, హైట్, వెయిట్, వీటన్నింటినీ గమనించాలి. అలాగే వారిలో వికాసం ఎలా పెరుగుతుందో కూడా గమనిస్తూ ఉండాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు ఏ విషయంలో కూడా ఆందోళనకు గురి కాకూడదు. అలాగే పిల్లలకు ఫుడ్ హ్యాబిట్స్ ని అలవాటు చేయడం, తల్లిపాలు మాన్పించాలా వద్దా అనే అంశాన్ని డాక్టర్తో చర్చించడం చేయాలి. మానసికంగా పిల్లల ఎదుగుదల ప్రత్యేకంగా పర్యవేక్షించాలి. వస్తువులను, మనుషులను గుర్తుపడుతున్నారా లేదా, బేబీస్ ఎటువంటి మైల్ స్టోన్స్ ని క్రాస్ చేస్తున్నారు, ఎలాంటి విషయాల పట్ల ఆసక్తిని చూపిస్తున్నారు, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవాలి. 12 నెలలు వచ్చిన శిశువులకు అనేక రకాలైన టీకాలు ఇప్పించడంలో జాప్యం చేయకూడదు. ఒకవేళ డేట్ మిస్ అయితే వెంటనే దగ్గరలోని పీడియాట్రిషియన్ ని సంప్రదించాలి. అలాగే బిడ్డ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ముఖ్యంగా ఆహారపు అలవాట్లు, నిద్రపోయే సమయం, ఇలాంటి వాటిలో తేడాలు గమనించాలి. ఎటువంటి ఆహారం పట్ల శ్రద్ధ చూపిస్తున్నారో, ఏ టైంలో తినేందుకు ఇష్టపడుతున్నారో తెలుసుకోవాలి. వారికంటూ సెపరేట్ టైం టేబుల్ ని రెడీ చేయాలి. వారి కోసం ప్రత్యేకించి సమయాన్ని కేటాయించాలి. ఆట వస్తువులతో ఆడుకోవడం నేర్పించాలి. అలాగే వారిలో వచ్చే మానసిక వికాసాన్ని, జ్ఞానశక్తిని గుర్తించాలి.